2 నెలల క్రితమే వికలాంగుల కాలనీకి వచ్చినట్లు బాలుడి తండ్రి భరత్ తెలిపారు. రాత్రి ఆడుకుంటూ బయటకు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసి చాలా దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 17 నెలల బాలుడిపై కుక్కల దాడి చేయడంతో బాబు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాబు తండ్రి ఉన్నాడు. చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలు, తర్వాత ఒక బాబు అండి. అంటే ఈ ఘటన అంటే మీరు బతుకు తెరువు కోసం ఎక్కడో సిద్దిపేట నుంచి ఇక్కడ వరకు వచ్చారు. నిన్న అసలు ఏం జరిగింది ఆ సమయంలో అక్కడ? మేము అది మిర్దొడ్డి విలేజ్ అండి. మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. నేను యాక్ట్లో వర్క్ చేస్తున్నాను, ప్రమోటర్గా చేస్తున్నాను. నిన్న నేను ఈవినింగ్ వచ్చాము. ఈవినింగ్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంట్లో వెళ్ళి మా మిస్సెస్ గిట్ట కిరాణా షాప్కి వెళ్దామని అనుకునే లోపే మేము గేట్ దగ్గరకు వస్తే లేడు. చూసే వరకల్నే బయట ఆల్రెడీ కుక్కలు పీకేసినాయి అంట. వాళ్ళు పక్కపడి ఇంట్లో అరుసాలు కుక్కలు ఎందుకు లొల్లి పెడుతున్నాయి, కుక్కలు బాగా కొడుతున్నాయి అని చెప్పేసి బయట ఇట్లా గేట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తే బాబును మా కొడుకుని మొత్తం కరుస్తున్నాయి అంట. అది చూసేసి తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సీరియస్గా ఉందని చెప్పేసి గాంధీకి రాస్తే గాంధీకి తీసుకెళ్ళినాం. కొద్దిసేపటి తర్వాత చనిపోయింది నిన్న నైట్. అంటే మీరు చూసారా, ఎవరైనా చూసారా బాబుని? పక్కన వాళ్ళు చూసారు. పక్కన వాళ్ళు చూసి వాళ్ళు కుక్కల్ని ఇట్లా ఎలగొట్టేసి చూస్తే మేము కూడా ఏమైంది బయటకు ఊరుకొచ్చే వరకు కరిచేసినాయి. ఆల్రెడీ అప్పటికే చాలా ఇంజ్యూర్డ్ కానీ మొత్తం కరిచేసినాయి. అంటే బాబుని గుర్తుపట్టారా అసలు? కంటే అంత దారుణంగా అసలు ఎక్కడెక్కడ గాయపరిచాయి? అసలు బాబు ఎందుకు అరవలేకపోయాడని అనుకుంటున్నాను. ఏమైనా శబ్దాలు వచ్చాయా మీకు? లేదండి, శబ్దాలు ఏం రాలేదు. ఒక కళ్ళు ముక్కు మాత్రమే కనబడుతుంది. మిగతా మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం కాట్లు గీరేసినాయి. మొత్తం ఏం లేకుండా బాడీ మొత్తం ఒక ముఖం, కళ్ళు, ముక్కు మాత్రమే కనబడుతుంది. నోరు, పెదవులు అంతే, వేరే ఏం కనబడట్లేదు. మీకు చాలా సంవత్సరాల తర్వాత 2 ఆడపిల్లల తర్వాత పుట్టినటువంటి బాబు అని తెలుస్తుంది. అసలు మరి ఈ ఘటన ఏదో కుటుంబం పోషణ కోసం, పిల్లల కోసమే హైదరాబాద్ వచ్చినటువంటి మీకు బిడ్డని కోల్పోవడం చాలా బాధాకరం. ఏం చెప్తారు? అవునండి, మా కుల వృత్తి ఒడ్ల పని చేసుకుని బతుకుతాం మేము. చదువుకున్నాను, అయినా జాబులు లేవు. కానీ వృత్తి చేసుకున్న కుల వృత్తి చేసుకుందామని చేసుకుంటే వర్క్ కూడా నడవట్లేదు. ఇప్పుడు అంతా యూపీవీసీ, డబ్ల్యూపీసీ డోర్స్ అవి అన్నీ వచ్చినాయి. కట్టే వర్క్ ఎవరు చేయించుకోవట్లేరు. మా ఫ్రెండ్ ద్వారా యాక్టులో వర్క్ ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసుకుంటున్నారు. అంటే ప్రమోటర్గా ఉన్నాయి కమ్యూనిటీస్లలో. అంటే సరే అని చెప్పేసి వస్తా అని చెప్పేసి ఫ్యామిలీతో వచ్చేసినాం. 2 పాపలు. మా ఇంట్లో వారసులు లేడు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీస్లో అని చెప్పేసి ఒక 10 ఇయర్స్ వెయిట్ చేసి 10-11 ఇయర్స్ తర్వాత బాబు కావాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కితే బాబు పుట్టిండు. సంతోషించడం. జాబ్ కూడా దొరికింది కానీ హ్యాపీగా చేసుకుందాం అనుకున్నాం. కానీ కుక్కల వల్ల ఇట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే ఇక కొన్ని నెలల్లోనే బర్త్డే ఉంది. మీ ఏకైక కుటుంబం మొత్తానికి కూడా ఈ వారసుడు కాబట్టి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయాలని కూడా ఇప్పటి నుంచే మీరు అన్ని పనులు చేస్తున్నారు అని కూడా అసలుకి ఈ విషయం అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం అవడం లేదు. మాకే చాలా బాధగా అనిపిస్తుంది. అనుకున్నాం మేడం, ఎవరికైనా ఉంటుంది కదా బర్త్డే చేయాలి, పిల్లల గురించి దాన్ని కష్టపడడానికే కానీ వేరే ఏముంటుంది. చేద్దాం అనుకున్నాం. పుట్టెంటుకలు కూడా తీసుకున్నాం, దాని గురించి కూడా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు దేనికి అయిపోయింది. అక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఆఫీసర్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడండి? అసలు రెస్పాండ్ అవుతున్నారా కమిషనర్? రెస్పాండ్ అవుతున్నారండి. సీసీ కెమెరాలు అంటూ ఎక్కడ లేవు కాలనీలో. కానీ కుక్కల బెదడనే బాగుంది. కుక్కలు వేస్టేజ్ బాగా వేస్తున్నారు అక్కడ. వేస్టేజ్ ఒకటి వేయకుంటే కుక్కల్ని ఒకటి కంట్రోల్ చేస్తే ఏం కాదు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కొడుకుని కోల్పోయారు, అది ఎవరు కూడా తిరిగి తీసుకురాలేనటువంటి పరిస్థితి. తరచు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరొక ఘటన జరగకుండా ఉండాలి అని అంటే ఒక తండ్రిగా, బిడ్డని కోల్పోయినటువంటి తండ్రిగా ఏం చెప్తారండి మీరు? ఒకటేనండి, అధికారులకు చెప్పేది ఏంటంటే ఇట్లా స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఏదైనా చర్యలు తీసుకోండి. ఇప్పుడు వాటిని ఏమైనా అందామంటే యానిమల్ లవర్స్ అని పేర్లు పెట్టుకొని వచ్చి యానిమల్ యాక్ట్ అని చెప్పేసి కేసులు పెడుతున్నారు. రిటర్న్ కుక్కను కొడితే మన మీద రివర్స్ కేసు అవుతుంది. అలాంటివి కాకుండా బ్రీడ్ డాగ్స్కి పర్మిషన్స్ ఎట్లాగో లైసెన్స్ ఇస్తున్నారు. స్ట్రీట్ డాగ్స్ని కొంచెం తీసేసేటట్టు చూడండి. అదొకటి మేము కోరుకునేది. చట్టపరమైన న్యాయం చేయండి ఎవరికైనా. అయితే చూస్తున్నాం కదా, కుక్కల దాడిలో చనిపోయినటువంటి 17 నెలల బాలుని మొత్తం ఎంటైర్ కుటుంబానికి కూడా ఒకే ఒక వారసుడు. 10 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఆ బిడ్డ భవిష్యత్ కోసమే మేము హైదరాబాద్కి వచ్చాము. కానీ ఈరోజు బిడ్డని కోల్పోయాము. మరొక బిడ్డని ఎవరు కోల్పోవద్దు అని అంటే ఖచ్చితంగా స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చంపమని మేము ఎక్కడ కూడా డిమాండ్ చేయడం లేదు, లేదంటే కొట్టమని కూడా ఏం చెప్పడం లేదు. కంట్రోల్ చేయడం వల్ల కొంతమేరకు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి
బాలుడు తండ్రి చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సుజాత, జవహర్ నగర్. వీధి కుక్కల స్వైర విహారం కారణంగా బయటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడుతున్నా